హైదరాబాద్కి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో గంటలో భారీ వర్షం కురుస్తుందని చెప్పింది. రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని డిజాస్టర్ టీంకు ఆదేశాలు జారీ చేసింది. రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందన్నారు అధికారులు. హైదరాబాద్కి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మరో గంటలో భారీ వర్షం కురుస్తుందని చెప్పింది. రాత్రి వరకు వర్షం పడే అవకాశం ఉందని చెప్పడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. ముంపు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని డిజాస్టర్ టీంకు ఆదేశాలు జారీ చేసింది. రేపు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందన్నారు అధికారులు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేశారు అధికారులు, అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్ లో ఒక్కసారిగా 3 గంటల ప్రాంతం నుంచి వాతావరణం చేంజ్ అయింది. నల్లటి మబ్బులతో ఇటు నగర వ్యాప్తంగా కూడా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా సాయంత్రం నుంచి కూడా ఈ ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల మీద ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అయితే మరొక 2-3 గంటల వరకు కూడా ఈదురుగాలులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఆ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం నేను చెప్పే ఒక్కసారి ఈ ఏరియాలను గమనిస్తే కనుక ముఖ్యంగా రామచంద్రపురంతో పాటు షేర్లింగంపల్లి జోన్, దాంతో పాటు మనకు ఇటు రాజేంద్ర నగర్, చాంద్రాయణగుట్ట ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతము వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, దాంతోపాటు ఫలక్నుమా, చార్మినార్ జోన్, షార్లింగంపల్లి, దాంతోపాటు మనకు రామచంద్రపురం ఈ పరిసర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల ప్రాంతం వరకు కూడా ఈ వర్షాలు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేసింది. అయితే మరొక 2 రోజుల పాటు నగర వ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా క్యుములో నింబస్ మేఘాలు అంటే గాలిలో తేమ శాతం తగ్గడం, దాంతో పాటు ఇటు వేడిమి వాతావరణం తోడవడంతో ఈ సాయంత్రం పూట వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ముఖ్యంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో చిన్న చినుకు పడితేనే నగర రోడ్లన్నీ కూడా జలమయం అవుతుంటాయి. కాబట్టి సాయంత్రం పూట కురుస్తున్న వర్షాలతోటి ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్ల మీద వెళ్లే వాళ్ళు వర్షాల కారణంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్షాలను దృష్టిలో పెట్టుకొని అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నమోదవుతున్నాయి. దాంతోపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 28 నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మరొక 2 రోజుల పాటు కూడా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీనితో పాటు నగర వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులు ఎక్కువగా వీస్తుండటంతో చెట్ల కింద కావచ్చు, కరెంట్ పోల్స్ కింద కూడా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ లో చాలా ఏరియాల్లో కూడా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే వాళ్ళు ఈ అలర్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని బయటికి అవసరం ఉంటే తప్ప రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కావచ్చు, ట్రఫ్ కారణంగా ఈ వెదర్ కండిషన్స్ మారుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, దాంతోపాటు సెంట్రల్ జిల్లాలైన హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల మీద ఈ రోజు అత్యధికంగా ఈ వర్షాల ప్రభావం, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా నార్త్ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఈ వర్షాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతం వరకు కూడా ఈ ఈదురుగాలులు తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, పలు ఏరియాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి మనకు కుకట్పల్లి, అట్లాగే మియాపూర్, చందానగర్ లాంటి ప్రాంతాల్లో ఈ వర్షాలు భారీగా కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి కొద్దిసేపట్లో ఇటు సెంట్రల్ సిటీ వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం, మనకు ఈ ఈదురుగాలుల ప్రభావంతో కూడా ఎక్కువగా ఈ వర్షాలు రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లో సెంట్రల్ సిటీలో ప్రస్తుతం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం అయితే కనిపిస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు
దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం నమోదైంది. రానున్న మరికొద్ది గంటల్లో వర్షం తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో దాదాపు 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా ఉదయం అంతా ఉక్కపోత వాతావరణం కనిపించింది. సాయంత్రం 3 గంటల తర్వాత నుంచి ఆకాశం అంతా కూడా నల్లటి మేఘాలతో కమ్ముకొని వర్షాలు అయితే కురుస్తున్నాయి. దానికి తోడు ఈ ఈదురుగాలుల ప్రభావంతో కొంత రోడ్ల మీద వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాయంత్రం అయ్యేసరికి తగ్గుతుండడంతో ఈ వర్షాల ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో కురుస్తున్న వర్షాలు ఇవన్నీ అకాల వర్షాలు, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈ వర్షాలన్నీ కూడా ఏర్పడుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. నగర వ్యాప్తంగా కూడా మరొక 2-3 గంటల వరకు కూడా ఈ రెయిన్ అలర్ట్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇటు ఎదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో చెట్ల కొమ్మలు విరిగి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ కూడా ఈ వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. దానికి తోడు ఇటు నగరంలోని శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో రాకపోకలకు కొంత ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. మరొక 2-3 గంటల వరకు కూడా నగర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎక్కడైతే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళని అయితే అప్రమత్తం చేస్తున్నారు. దానికి తోడు ప్రధానంగా హైదరాబాద్ లో వర్షాల కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కాబట్టి సెంట్రల్ సిటీలో ట్రాఫిక్ సంబంధించి ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఈ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే సాయంత్రం 7:30 వరకు కూడా ముఖ్యంగా ఇటు రామచంద్రపురం, చార్మినార్ జోన్, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో మరొక 2-3 గంటల వరకు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మనకు వికారాబాద్ కావచ్చు, సంగారెడ్డిలో ఈదురుగాలులు కొన్ని చోట్ల ఇటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్న ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దానికి తోడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కూడా ఈ భారీ వర్ష సూచన ఉండడంతో ఎల్లో కలర్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఎవరైతే నగరంలో వివిధ పనుల మీద బయటికి వెళ్తారో వాళ్ళు కొంత అలర్ట్ గా ఉండి వెళ్ళాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా మరొక 2-3 గంటల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకైతే అలర్ట్స్ జారీ చేశారు. సూర్య.